ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇయాలటి మన వీడియోనైతే కొన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటా. సో వీడియోస్ గురించి ఇప్పటి నుంచో మీ అందరితో చెప్పాలి అనుకుంటున్నా. ఫైనల్లీ ఈరోజు అయితే చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి హైప్ చేసి కామెంట్ చేయరు మీ ఒపీనియను. సో కొంచెం బాధతోనే చెప్తాను. ఏంటంటే వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. వీడియోస్ తీయడానికి రీజన్ అయితే చెప్పినా కదా. సో నా కాళ్ళ మీద నిలబడాలి అని. సో 1 year అవుతుంది ఛానల్ మానిటైజేషన్ అయ్యి. సో డాలర్స్ ఇంకా కాలేవు. $50 అన్నా కావాలి ఇంకా. సో ఇంకా ఎట్లాగో డాలర్స్ అయ్యేలేవని ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వీడియోస్ వ్యూస్ పోతలేవు. అదేందో కానీ నాకంటే ఛానల్ ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే ఏమనిపించేది. బట్ నాతోని ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు సో సక్సెస్ అయ్యారు. బట్ యూట్యూబ్లో ఖచ్చితంగా ఓపిక ఉండాలి అని నాది నేనే సర్ది చెప్పుకుంటూ ఓపిక పడుతూ ఉన్నా. కానీ ఓపిక నశించింది. అసలు మరి నా కంటెంట్ అందరి కంటెంట్ ఒకేలా ఉంది. బట్ నాకెందుకు వ్యూస్ పోతలేవు అర్థమవుతలేదు. అన్ని ఎడిటింగ్ అవన్నీ కూడా మంచిగా చేయడానికే ప్రయత్నిస్తున్నా. బట్ వ్యూస్ చూసుకునేసరికి ప్రతి ఒక్క వీడియోకి డౌన్ అయిపోయినాయి. ఎందుకో అర్థమవుతలేదు. మరి పోనీ షార్ట్స్కి వేద్దామా అంటే అవి పోతలే. అవి బంద్ చేసి ఇవి ఇవి చేద్దామంటే ఇవి పోతలే. అవి ఏ ఒక్కటి కూడా పోతలే. ఏదో ఒకటి పోయినా సరే ఏదో ఒకటి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. బట్ పోతలే. సో నేను వీడియోస్ తీసేటప్పుడు మస్తు తిప్పలు పడతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎట్లుంటే టైం సరిపోదు. బట్ అయినా సరే కష్టపడంది ఏది రాదు. బట్ అన్నిట్లో కష్టపడితేనే ఫలితం ఉంటుందని నేను ఒకటే నమ్ముతా. సో అదే నమ్మిన. బట్ మా ఇంట్లో వాళ్ళు మాత్రము ఇప్పటికీ సపోర్టు మీదనే ఎవరు అంతా సపోర్ట్ చేయరు. బట్ నేను ఫోర్స్ మీద నా ఇష్టం కొద్దీ నేను చేసుకుంటున్నా. ఇంకా మా వాళ్ళకు కూడా మానిటైజ్ అయినప్పుడు కొంచెము హోప్ ఉండే మనీ వస్తుందేమో. అంటే నాకు ఎప్పుడు ఒక్కసారి వచ్చినా చాలు. ఫస్ట్ పేమెంట్ ఒకటి పడ్డా మా వాళ్ళు నమ్ముతారు కదా, అరే అత్తయ్యి అని. ఇంక ఇప్పటికి ఫస్ట్ పేమెంట్ వాళ్ళే 2 years అవుతుంది. బట్ టైంపాస్కి ఎత్తున్నా అనుకుంటున్నాను. నా కష్టం వాళ్ళకి తెలియదు కదా, చూసే వాళ్ళకి. మా హస్బెండ్ అయితే సపోర్ట్ చేస్తాడు. దాని సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు రాగలిగిన. ఇప్పటికీ కూడా అడుగుతా అన్నట్టు అప్పుడప్పుడు అడుగుతూ చెప్తా, డాలర్స్ ఇంకా కావాలి అని. అసలు మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే అసలు నేను వీడియోస్ కంటిన్యూ చేసేదాన్ని కూడా కాదు. సో నా అదృష్టం అది, సపోర్ట్ ఉండడమే. కానీ నాకే మంచి అనిపించేది. ఎందుకంటే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పి పిల్లకి వస్తే అరే ఎందుకు సక్సెస్ వస్తలేదు, అసలు నేనేం మిస్టేక్ చేస్తున్నా. నేను నిజం చెప్తున్నా. ఎక్కడికైనా బయట ఇప్పుడు పొలం పనులకు కానీ ఏ పనులకు వెళ్ళినా సరే నాకు ఎన్ని పనులు చేసినా సరే నా మైండ్లో ఒక్కటే తిరుగుతుంది, యూట్యూబ్లో ఎందుకు సక్సెస్ అవుతలేను, అసలు నా వీడియోస్ ఎందుకు అవుతలేవు, ఒకటే నా మైండ్లో ఉండిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను పొలం పనులకు వెళ్ళినప్పుడు కూడా అసలు మేము పొద్దుగాల 9కి వెళ్ళామంటే ఈవినింగ్ 6 దాకా ఉంటాము. ఇంకా ఇంట్లో ఎట్లుంటుందో తెలిసింది కదా. మా చిన్నోడు కూడా ఈ మధ్యనే స్కూల్కి పోతుండు. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి ఇంకా నేను తినేసి 9 వరకల్లా 9:30 వరకల్లా పనికి వెళ్తాము. అసలు వీడియోస్ తీయడానికి కానీ తీసిన వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కానీ అస్సలకే టైం ఉండదు. ఇంకా టైం ఉంటలేదని చెప్పి నేను అప్పటిదప్పుడు షార్ట్స్ అయితే తొందరగా పెట్టచ్చు కదా, సాంగ్ రీల్స్ అని చెప్పి అవే పెట్టడానికి నేను టైం తీసుకున్నా. ఇంకా మన వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అస్సలు టైం సెట్ కాక ఒకరోజు ఎడిటింగ్కి ఒకరోజు తీయడానికే సరిపోతుండే నాకు. ఇంకా నేను రెగ్యులర్గా పోతూనే ఉంటాను కాబట్టి ఇంకా వచ్చి పిల్లల్ని పెట్టుకొని ఇంకా 8:30 వరకు అట్లా ఇంకా టచ్ ఉండేది. ఇంకా ఎడిటింగ్ చేయాలన్నా ఫోన్ పట్టాలన్నా అస్సలకే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అట్లా కొంచెం వీడియోస్ డౌన్ అయిపోయినాయి. కానీ నేను అన్నం తినేటప్పుడు పనికి వెళ్ళిన అన్నం తినేటప్పుడు కూడా నేను ఫోను ఎంతమంది ఎంత ఫ్రీగా పనికాడ హ్యాపీగా ఉన్నా నేను మాత్రం అస్సలు హ్యాపీగా ఉండలేను. ఎందుకంటే నాకు ఒకటే బాధ, అయ్యో ఈరోజు వీడియో ఏం పెట్టలేదు. నేను పోయినాక కూడా ఆ ఒక్క వీడియో అప్లోడ్ చేసినా నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక్క వీడియో కూడా పెట్టలేదంటే నాకు ఆ రోజు మొత్తం డల్గానే ఉంటా. సో ఇంకా మా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇవాళ వీడియో పెట్టలే అని బాధపడుతున్నావా, తీద్దాం అంటారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు. సో మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. చిట్టి వీడియో నేను తీస్తా అని అంటారు. కానీ నాకు అట్లా సపోర్ట్ చేసి ఉన్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు కదా, ఎప్పుడు వీడియోలో తీస్తుంది, ఇది అవసరమా అది అవసరమా నన్ను పెట్టకు అట్లా అంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది. ఇంకెక్కువ బాధ ఒకటి, అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి లైఫ్లో సక్సెస్ కావాలంటే. సో వాళ్ళకి తగ్గట్టు నేను చెయ్యాలి అని నాకు ఇంకెక్కువ మోటివేషన్ అనిపిస్తుంది. సో అట్లా కొన్ని అట్లా రీల్స్ తీస్తా అన్నట్టు. తినేటప్పుడు కూడా నేను ఆ టైంలో ఎడిటింగ్ చేసుకొని ఆ టైంలో వీడియో అప్లోడ్ చేసుకొని అప్పుడు నేను కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకుంటా. సో అంత స్ట్రెస్ తీసుకుంటున్నా. కొంతమంది అంటారు, అక్క ఇందాక అంత సీరియస్ ఎందుకు తీసుకుంటున్నావు యూట్యూబ్ అని.
బట్ నాకు సీరియస్. ఎందుకంటే మా వాళ్ళకు ఎవరికి సపోర్ట్ లేకపోయినా సరే నేను ఖచ్చితంగా సాధిస్తా, నేను ఖచ్చితంగా ఇలా సక్సెస్ అయితా అని నేను ఇష్టపూర్వకంగా సెలెక్ట్ చేసుకున్న. తెలుసో తెలవకనో ఇలా అడుగు పెట్టినందుకు నేను బ్యాక్ పోలేను. అట్లా అని ముందుకే పోవాలి. ముందుకు పోవాలంటే నేను మంచిగా వీడియోస్ రన్ చేయాలి. అదొకటే పట్టుదలతోని నేను ఇంతవరకు లాక్కొచ్చిన 2 ఇయర్స్ నా జర్నీ. కానీ ఇప్పుడు బాధపడతా ఉంటా. సో, ప్రెగ్నెన్సీ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సక్సెస్ అయ్యేదాన్ని. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ టైంలో నేను ఖచ్చితంగా ఇంటి దగ్గరనే ఉండేదాన్ని. ఇప్పుడు మా చిన్నోడు పెద్దగా పెరిగే టైంకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాబట్టి, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే నాకు నడవదు కదా! ఇంకా పనులకు కంపల్సరీ పోవాలి. ఇంకా మనం వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉంటేనే టైం సెట్ అవుతది. సో, వీడియోస్ పిల్లల్ని పంపించిన తర్వాత ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ అవన్నీ తిరంగాన చేసుకోవచ్చు. ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఏంటంటే పొలం పనులకు వెళ్తే టైం సెట్ కాదు. అస్సలకే సెట్ కాదు టైము. అట్లా చెప్తున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మా పిల్లలిద్దరు పెద్దవయ్యేసరికి సక్సెస్ అయ్యేదాన్నేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంక ఆపేయాలా, కంటిన్యూ చేయాలా, అది పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా. నాకైతే అసలు ఏం అర్థమైతలేదు. వేరే వేరే ఛానల్స్ చూస్తేనేమో లాక్స్‌లో వ్యూస్ ఉన్నాయి. సేమ్ నా కంటెంటే. అంటే నేను నాలాగా చేసే కంటెంట్లే. ఇంకా నేను కూడా అప్పుడే ఓన్ వాయిస్ ఇస్తున్నా కాబట్టి, ఈ రీల్స్ పోయే టైంలో నేను ఓన్ వాయిస్ ఇస్తున్నా. ఓన్ వాయిస్ పోయే టైంలో రీల్స్ చేస్తున్నా. అది నేను చేసే పెద్ద మిస్టేక్ అదే. ఒక్క కంటెంట్ అయితేనే చూసే ఆడియన్స్‌కి కూడా ఒక కన్ఫర్మేషన్ ఉంటది. ఓహ్! ఈ అక్క ఈ కంటెంట్ చేస్తది బావుంటది అని. కొంతమంది రీల్స్ చూసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు ఇది నచ్చది. సో, వన్ వాయిస్ చూసే వాళ్ళకు రీల్స్ నచ్చయి. అట్లా కొంచెం నేను నా ఛానల్ డౌన్ అవ్వడానికి రీజన్ కావచ్చని నేను అనుకుంటున్నా. సో, మీరేమంటారు కామెంట్ చేయుర్రి. ఇప్పటి నుంచి మంచిగా తీద్దాం అని అనుకుంటూనే ఉన్నా కానీ ఈ 1 డే ఒకరోజు నాకు టైం దొరికింది. సో, ఒక్కరోజు టైం దొరికిందా, టైం దొరికినప్పుడు నేను ఇంక అస్సలకే పగలు నిద్ర కూడా పోను. అంత స్ట్రెస్ పెట్టుకొని ఒక్కటే రోజు మొత్తం షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుంటా. ఒకరోజు మొత్తం ఎడిటింగ్‌కే టైం సరిపోతది. ఒకరోజు మొత్తం వాయిస్ ఇవ్వడానికే టైం సరిపోతది. అట్లుంటది నా కష్టము. ఇక మీరే చెప్పుర్రి ఫ్రెండ్స్, నా నిర్ణయం కరెక్టా కాదా అనేది కామెంట్ చేసి చెప్పుర్రి.